ఎందుకు సార్ అంటే షాక్ వేవ్ వరకు అసలు ఎందుకు రావాలి? ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి, సెల్టనోఫిల్ కావచ్చు, టెడనోఫిల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీ దగ్గరికి రాకుండా డైరెక్ట్గా టాబ్లెట్ తీసుకుంటే కూడా అంగం స్తంభిస్తుంది కదా? యా, బేసికలీ నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా మెడికేషన్స్ యూజ్ చేసే వస్తారు. ఓకే. సో వీళ్ళకి మెడికేషన్ ఫస్ట్లో బాగానే యూజ్ అవుతాయి. కొంతమందికి ఫస్ట్ టైం కూడా కొంతమందికి పడకపోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి, భయపడతారు. వాళ్ళకి అవగాహన ఉండకుండా ఎంత డోస్ వాడాలా ఏంటి అని తెలియకుండా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేయటము దాని ద్వారా చేసేస్తారు. బట్ ఈ మెడికేషన్స్ ఏంటి అంటే డిపెండెన్సీని ఇస్తాయి. అంటే వాళ్ళు సెక్షువల్ యాక్ట్కి వెళ్ళడానికి ఈ టాబ్లెట్ వేసుకుంటేనే అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. సో ఆ డిపెండెన్సీ అనేది సైడ్ ఎఫెక్ట్స్ లాగా తీసుకుంటే ఇది ఎర్లీ ఏజ్లో వాళ్ళకి చాలా ఇబ్బందికరం. మ్యారేజ్కి ముందే దీన్ని వాడటము, యూజువలీ డైరెక్ట్ సెక్షువల్ యాక్ట్కి వెళ్ళినప్పుడు అంగం స్తంభించకపోవటము, ఇలాంటి సమస్యలు వస్తాయి. అందుకనే మెడికేషన్స్ కన్నా న్యాచురల్ వేలో ఇంప్రవైజ్ చేసే పద్ధతి ఈ షాక్ వెవ్ థెరపీ. అది మనం ప్రిఫర్ చేస్తాం.